తిరుపతి పాదాల దగ్గర చిన్న గ్రామంలో రంగయ్య అనే ఓ వృద్ధుడుండేవాడు. అతడు శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు. ప్రతిరోజూ ఉదయం గోవిందనామం జపిస్తూ ఆలయానికి వెళ్ళేవాడు. అతనికి ఒక గరుడ పక్షిమీద ఎంతో ప్రేమ. తన ఇంటి ముందున్న పెద్ద వేపచెట్టుపై ప్రతి ఉదయం ఒక గరుడ పక్షి వచ్చి కూర్చునేది. రంగయ్య దానికి ప్రతిరోజూ కొంచెం అన్నం పెట్టేవాడు. ఇది స్వామివారి గరుడుని ఆశీర్వాదం అని ఆనందపడేవాడు. ఒకసారి బ్రహ్మోత్సవాల సమయం వచ్చింది. గ్రామం మొత్తం తిరుమలకు వెళ్లడానికి సిద్ధమైంది. కాని రంగయ్యకు జ్వరం వచ్చింది. అతడు చాలా బాధపడి, స్వామీ, ఈసారి గరుడసేవ చూడలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రాత్రి అతడు ఇంటి బయట కూర్చుని గోవిందా గోవిందా అని జపిస్తున్నాడు. అప్పుడు ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. అతడు పైకి చూశాడు. తన ఇంటిమీదుగా ఒక అద్భుతమైన పెద్ద గరుడ పక్షి చుట్టూ వెలుగుతో ఎగురుతోంది. ఆ గరుడు ఇంటి ముందు 3 సార్లు తిరిగి వేపచెట్టుపై కూర్చున్నాడు. వెంటనే రంగయ్యకు తన కళ్ల ముందొక దివ్య దృశ్యం కనిపించింది. శ్రీ వెంకటేశ్వరస్వామి గరుడునిపై కూర్చొని బ్రహ్మోత్సవాల్లో వస్తున్నట్లుగా. స్వామివారు చిరునవ్వుతో, రంగయ్యా, నువ్వు నన్ను చూడడానికి రాలేకపోయావు. అందుకే నేనే నీ దగ్గరకు వచ్చాను అని అన్నారు. ఆ మాట విన్న రంగయ్య ఆనందంతో ఏడ్చాడు. మరుసటి రోజు అతని జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అప్పట్నుంచి ప్రతి గరుడసేవ రోజూ రంగయ్య తన ఇంటి ముందు దీపం వెలిగించి, స్వామి ఎప్పుడూ తన భక్తులను మర్చిపోడు అని చెప్పేవాడు. భజలే రామ నామ